హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2లో ఎక్సైజ్ 2.5లో రిమైనింగ్ సమ్స్ అనేది నేర్చుకుందాం. 5th సమ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ సచ్ దట్ ఇఫ్ దేర్ ఆర్ డివైడెడ్ బై 10, 17, 26 రెస్పెక్టివ్లీ ద సమ్ ఆఫ్ దేర్ కోఎఫిషియెంట్స్ విల్ బి 10. ఓకేనా? ఫైండ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటో మనకు తెలియవు, సరేనా? అవి ఏంటేంటి, అందులో ఏంటి, ఇఫ్ దేర్ ఆర్ డివైడెడ్ బై అంటే డివైడ్ చేయాలంటే 10తోని, 17తోని, 26తోని. ద సమ్ ఆఫ్ దర్ కోఎఫిషియెంట్ విల్ బి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. హింట్ ఇచ్చాడు చూడండి, ఆల్రెడీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేది మనకి ఇచ్చాడు. x+1 x+2 అనుకోవాలి. అంటే ఫస్ట్ నెంబర్ x, సెకండ్ నెంబర్ x+1, థర్డ్ నెంబర్ x+2. దెన్ ఏంటి, ఇలా ఫార్మేషన్లోకి రాసుకోవాలి. x/10 ప్లస్ x+1/17 ప్లస్ x+2/26 ఈక్వల్ టు 10. ఓకేనా? ఇది సేమ్ మెథడ్, ఇంతకుముందు సమ్స్లో చేసాం కదా మనం. ఫస్ట్ 10కి, 17కి, 26కి ఏంటంటే ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ 2 టేబుల్లో, ఓకేనా? 2 టేబుల్ అనేది ఎల్సిఎం చేయాలి. 2 5s are 10. 2 టేబుల్లో 17 అనేది రాదు. అలాగే నెక్స్ట్ 2 13s are 26. మళ్ళీ నెక్స్ట్ 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ ఏం టేబుల్లో, 5 టేబుల్లో 5 1s are 17, 13. 13 అనేది నెక్స్ట్ ఏ టేబుల్లోని ఇది రాదు, 13 టేబుల్లో. నెక్స్ట్ వచ్చేసి 17 టేబుల్లో, అంతే, ఇంకే టేబుల్లోని రాదు. సో ఇప్పుడు ఏంటి మనకి ఎల్సిఎం 2 5 13 17. 2 5s are 10, 13 7s are 13 into 17. 3 7s are 21, 3 1s are 3, 5 1 7s are 5కి 7 కలిపితే ఎంత, 12. 221 వచ్చింది. ఇప్పుడు 10 into 21, 10 21 జర్ ఎంత, 2210. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది, 221. ఇది వచ్చేసి ఇప్పుడు ఎల్సిఎం ఎంత మనకి, టోటల్ పెద్ద బార్ పెట్టుకుని 2210 వేసుకుంటాం. ఇప్పుడు ఎల్సిఎం ఎలా చేయాలి, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది వేస్తాం, మధ్యలో ఇంటూ 10 టేబుల్లో 2210 ఎన్ టైమ్స్ పోద్ది, ఎంత చూడండి, 221 టైమ్స్, ప్లస్ మళ్ళీ x+1. 17 టేబుల్లో 2210 ఎన్ టైమ్స్ పోద్దంటే 130 టైమ్స్. ఓకేనా? ప్లస్ x+2 అలాగే ఉంది. 26 టేబుల్లో 2210 ఎన్ టైమ్స్ పోద్దనేది చేయాలి. 26 టేబుల్లో 2210 85 టైమ్స్ పోద్ది, ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి, 221x ప్లస్ ఈ 130 ఇంటూ ఎక్స్ ఎంత, 130x ప్లస్ 130, 85 ఇంటూ ఎక్స్ 85x ప్లస్ 2 ఇంటూ 85, 2 5s are 10, 2 8s are 16, 1 plus 7 170 by 2210 ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి, ఎక్స్లు అన్నీ ఎన్ని ఉన్నాయి, 1 2 3, ఇవన్నీ ఎడిషన్ చేయాలి. అంటే 221 130 85 ఎడిషన్ చేస్తే 6 13 436x ప్లస్ 130 ప్లస్ 170 ఎంత చూడండి, ఎడిషన్ చేస్తే 7 + 3 10, 3 + 300 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఎంత ఉంది, 2210 ఇంటూ 10. ఇది ఇటువైపు పంపించేద్దాం. ఓకేనా? 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు, 436x ప్లస్ 300. ఇది దీంతో మల్టిప్లికేషన్ చేయండి, 10తోని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 22100. ఈ 3000 అటువైపు పంపించేద్దాం, కాన్స్టెంట్ కాబట్టి. ఈ ఎక్స్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్. ఓకేనా? 436x 22100 మైనస్ 300. ఇప్పుడు చూడండి, 436x ఈక్వల్ టు
22,100లోంచి 300 మైనస్ చేద్దాం. 0 0 ఇక్కడ 1 చేయాలి. ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకుందాం. ఎంత 11. 11లోంచి 3 తీస్తే 8. సో ఇక్కడ ఎంత ఉంటుంది 1 అంటే ఎంత 21,800. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 21,800/436. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ చెప్తాను చూడండి క్యాన్సిలేషన్. 21,800/436. ఫస్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 2s are 4. ఇక్కడ ఎంత ఇంకా 3 ఉంది అంటే 2 1s are 2 అంటే ఇంకా ఒకటి మిగిలిపోయింది అంటే ఇక్కడ వేసుకోండి. అంటే ఎంత 16 ఉన్నట్టు అంటే 2 8s are 16. అలా క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ చూడండి 2 10s are 20. ఇంకా ఇక్కడ ఎంత +1 ఉండిపోయింది కదా, ఆ 1 ఇక్కడ పక్కన ఇలా వేసుకోవాలి. అంటే ఇక్కడ 18 ఉన్నట్టు, యాడ్ చేయకూడదు. ఓకేనా. 2 9s are 18 0 0 అంతే. మళ్ళీ 2 టేబుల్లోనే 2 1s are 2 9s are 18. 2 5s are 10. ఇక్కడ 2 4s are 8. ఇంకా 1 మిగిలిపోయింది అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు. 2 5s are 10 0. ఇప్పుడు ఎంత ఉంది 19. 5,450. 19 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూడాలి. సారీ ఇక్కడ చూడండి 218 2 19s are 218 కాదు కదా, ఇక్కడ ఎంత ఉన్నట్టు 0 9. ఎలా అంటే చూడండి ఇక్కడ 1 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ 1 తర్వాత 2 ఫస్ట్ 2 తీసుకోవచ్చు కానీ తర్వాత 1 అనేది అంటే 2 అనేది తీసుకోవచ్చు. ఫస్ట్లో ఈ 2 నెంబర్స్ ఇలా తీసుకోవచ్చు. ఎప్పుడు ఇలా తీసుకోవచ్చు అంటే 2 10s are 20. ఇంకా ఇక్కడ ఎంత ఉండిపోయింది 1 ఉండిపోయింది అంటే 2 9s are 18. సో 109 5,450. ఇప్పుడు చూడండి 109 1s are 109 50s are. సో ఆన్సర్ ఎంత x ఈక్వల్ టు చూడండి 50. ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది 50 వచ్చింది. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఏంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు లెట్ x అనుకున్నాం అంటే ఎంత 50. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు అంటే ఎంత x + 1 అంటే 50 + 1 51. థర్డ్ నెంబర్ x + 2 అంటే 50 + 2 ఎంత 52. సో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే 50 51 52. దీంతో సమ్ అయిపోయింది. చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది అంటే క్యాన్సిలేషన్ అవన్నీ మీకు కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల మీకు అలా పెద్ద సమ్లా అనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇదర్ సమ్ వచ్చేసి 6th సమ్ చూడండి. ఇన్ ఏ క్లాస్ 40 పీపుల్స్, క్లాస్లో 40 పీపుల్స్ ఉన్నారంట. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ ఏంటంటే బాయ్స్లో 3/5 ఉన్నారంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అసలు బాయ్స్ అనేది ఎంతమంది ఉన్నారో మనం ఏ క్లాస్లో అనేది మనం చెప్పాలి. ఓకేనా. ఇక్కడ 6th సమ్ చూడండి, చాలా సింపుల్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమందో మనకు తెలీదు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏంటి లెట్ x అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. గర్ల్స్ అనేది మనకు తెలుసు ఏంటి బాయ్స్లోని 3/5 ఉన్నారు అంటే 3/5 ఇంటూ ఎక్స్ చేయాలి కదా. బాయ్స్లో 3/5 అంటే ఎక్స్ బాయ్స్, అందులో 3/5 ఉన్నారు. ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ ఎంత 3x/5. ఇది గర్ల్స్ కౌంట్ వచ్చేసి. ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు ప్లస్ చేస్తే మొత్తం బాయ్స్ అనేది మనకు తెలియాలి. అప్పుడు ఏం చేయాలి x + 3x/5. టోటల్ పీపుల్స్ ఎంత ఉన్నారు 40 పీపుల్స్ ఉన్నారు. సో 40 అనేది చేసాం. ఈ డినామినేటర్లో ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. మనకి ఎలాగో తెలుసు కదా మధ్యలో ఎడిషన్ సింబల్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చని. 5 ఇంటూ ఎక్స్ 5x + 1 ఇంటూ 3 3x/5 1s are 5 = 40. నెక్స్ట్ స్టెప్ ఏంటి 5x + 3x ఎంత అవుతుంది 5x + 3x 5 + 3 ఎంత 8x. ఇక్కడ 5 డినామినేటర్లో ఉంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది అంటే 5 40s are ఎంత 5 40s are 200. ఇప్పుడు x వాల్యూ ఎంత 200/8. 8 1s are 8 25s are. ఓకేనా. ఇప్పుడు బాయ్స్ వాల్యూ, బాయ్స్ ఎంత ఉన్నారు ఎక్స్ కదా, సో 25 మెంబర్స్. ఇప్పుడు గర్ల్స్ కూడా ఎంత
3x/5 కదా. సో ఏంటి 3 × 25/5. 5 1 జర్ 5 5 జర్ క్యాన్సిల్ అయిపోయింది. 3 5 జర్ 15. సో గర్ల్స్ వచ్చేసి 15 మెంబర్స్, బాయ్స్ వచ్చేసి 25 మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ 7th సమ్ చూడండి. 7th సమ్. ఆఫ్టర్ 15 years మ్యారీ ఏజ్ విల్ బి 4 times ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్. 15 సంవత్సరాల తర్వాత మ్యారీ ఏజ్ ఏంటంటే 4 times ప్రజెంట్ ఏజ్ కన్నా 4 times ఎక్కువ అంట. ఫైండ్ హర్ ప్రజెంట్ ఏజ్. అసలు ప్రజెంట్ ఏజ్ అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. వర్కింగ్ చూడండి. ప్రజెంట్ ఏజ్ అనేది మనకు తెలీదు. సో ప్రజెంట్ ఏజ్ ఏంటి, ఏమనుకోవాలి ప్రజెంట్ ఏజ్ని? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యారీ లెట్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఆఫ్టర్ 15 years ఏజ్ ఆఫ్ మ్యారీ. 15 years తర్వాత మ్యారీ ఏజ్ ఎంత అంటే ప్రజెంట్ ఏజ్ కన్నా 15 years అంటే యాడ్ అవుతుంది కదా. ఎక్స్ ప్లస్ 15. ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నారు? 4 times ఎక్కువ. 4 times ఆఫ్ ఏజ్ అంటే ఎంత? 4 × ఏజ్ ఎంత మనకు తెలియదు. ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్ 4x. 4 × x 4x. సో ఇదంతటిని మనం ఏంటంటే దీన్ని ఈక్వల్ చేయాలి. 4x = x + 15. ఇది కలిపేసాం. ఎందుకంటే 15 years తర్వాత ఏంటి x + 15 కదా, అంటే x + 15. ఇప్పుడు 4x ఈ వేరియబుల్ని ఇటువైపు పంపించేద్దాం. x = 15. 4xలోంచి x తీస్తే 3x = 15. వేరియబుల్ ఇక్కడ ఉంది. 15/3 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇటువైపు వస్తే డివైడెడ్ బై 3 1 జర్ 3 5 జర్. ఎక్స్ వాల్యూ వచ్చేసి 5. సో తన ప్రజెంట్ ఏజ్ ఎంత? 5 years. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ సమ్ 8th సమ్. 8th సమ్ చూడండి. అరవింద్ హ్యాజ్ ఏ కిడ్డీ బ్యాంక్. అరవింద్ దగ్గర కిడ్డీ బ్యాంక్ ఉందంట. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ 1 రూపీ అండ్ 50 పైస్ కాయిన్స్. తన దగ్గర ఏటేటి ఉన్నాయి? 1 రూపీ కాయిన్స్ అండ్ 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి. ఇట్ కంటైన్స్ 3 times యాజ్ మెనీ 50 పైస్ కాయిన్స్ ఆర్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ కన్నా 3 times ఎక్కువ ఉన్నాయంట. ఏ కాయిన్స్? 50 పైస్ కాయిన్స్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఇన్ ద బ్యాంక్ ఈస్. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఉందంటే 35 rupees. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాంక్. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి బ్యాంక్లో అంటే 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పాలి. వర్కింగ్ చూడండి. 1 రూపీ కాయిన్స్ మనకు తెలియదు ఎన్ని ఉన్నాయో. లెట్ ఎక్స్. 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? దీనికన్నా 3 times ఎక్కువ అంటే 3 × x 3x. టోటల్ మనీ ఎంత? టోటల్ మనీ వచ్చేసి 35 rupees ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని ఏంటి ఎడిషన్ చేయాలి. 1 రూపీస్ కాయిన్స్ ఎన్ని అంటే 1 × x 1x ప్లస్ 50 పైస్ కాయిన్స్ అని 3x. 50 పైస్ అంటే ఏంటి? 0.50 కదా ఇంటూ 3x. టోటల్ ఎంత? 35. ఇప్పుడు x = 3 × మల్టిప్లికేషన్ చేయండి 0.50. 3 0 జర్ 0 3 5 జర్ 50. పాయింట్ పెట్టుకుని 3 0 జర్ 0 + 1 ఎంత? 1.50 అంటే 1 రూపీ 50 పైస్ మాట ఇంటూ x = 35. ఇప్పుడు చూడండి ఇక్కడ x అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు అంటే 1 + 1.50 పైస్ అంటే ఇక్కడ ఎంత? 0 0. ఎడిషన్ చేయాలి 0 5 2. ఈ రెండు ఎడిషన్ చేస్తే ఎంత? 2.50x/35. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి పాయింట్ పక్కన 0 ఉన్న లేకపోయినా ఒకటే. సో 0 లేదు. 2.5x = 35. ఈ 2.5ని ఎలా మార్చుకోవాలి చూడండి. ఎన్ని ప్లేసెస్ తర్వాత మీకు ఆల్రెడీ డెసిమల్స్ 7th క్లాస్లో డెసిమల్స్ అనేవి నేర్చుకున్నారు. ఓకేనా. పాయింట్ తర్వాత 0 ఉంటే చూడండి 1 ప్లేస్ తర్వాత పాయింట్ అనేది ఉంది. సో ఈ పాయింట్ తీసి మొత్తం రాసేసుకుంటారు 25. ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది? 1 ప్లేస్ తర్వాత అంటే 10 అంటే x 35. ఇక్కడ ఏంటి 10 అనేది డినామినేటర్, ఇటువైపు వెళ్తే
మల్టిప్లికేషన్ 25x ఈక్వల్ టు 35 ఇంటూ 10 350. ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడ ఏంటి డివైడ్ చేస్తుంది ఇటువైపు వస్తే, మల్టిప్లికేషన్ చేస్తుంది ఇటువైపు వస్తే డివైడెడ్ అవుతాయి. 350/25. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్లో 5 5s are 5 70s are 5 1s are 5 14s are. ఎక్స్ ఈక్వల్ టు 14 ఆన్సర్. అంతే. దీంతో మీకు 8th సమ్ కూడా వచ్చింది. నెక్స్ట్ 9th సమ్ చూడండి. రిమైనింగ్ 9th సమ్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.